డీటెయిల్స్ చూద్దాం. పటాన్ చెరువు పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. सो जाओ भैया सो जाओ। పటాన్ చెరువు పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలు మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. ग्लास पूरा पड़ती ग्लास पड़ा मतलब वो निकल फेंक दिया क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर है, बाहर निकाल रहे, बाहर निकाल। अरे डंडा निकाल रहे बाहर है, बाहर निकाल रहे, बाहर निकाल। పటాన్ చెరువు పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలు మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం పటాన్ చెరువు మండలం పాశమైలారంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం అని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కొంచెం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎందుకంటే భారీ సంఖ్యలో ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి తీవ్రంగా కృషి చేయడంతో మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. అయితే పొగలు ఆ ఏరియా అంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అదేవిధంగా సుమారు గాయపడ్డ వారి సంఖ్య మంటగంటకు పెరిగింది. ప్రస్తుతం 30 మంది వరకు గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. వీళ్ళందరినీ కూడా అటు మదీనా కూడా ఇటు పటాన్ చెరువు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతులు కూడా కొంతమంది చనిపోయి ఉండొచ్చని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయి కాబట్టి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వచ్చి స్వయంగా సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అయితే కాసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిశ్రమ లోపలికి వెళ్లి పరిశీలన తర్వాత ఏదైతే రియాక్టర్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శకలాలు పరిశీలించిన తర్వాత ఎవరైనా మృతులు ఉన్నారా అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గాయపడ్డ వారి సంఖ్య మాత్రం ప్రస్తుతం 30 మందికి పైగా గాయపడ్డట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ గతంలో కూడా ఇదే తరహాలో అస్మరా మండలంలో కూడా భారీ పేలుడుకు సంబంధించి
పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇక్కడ కూడా అదే స్థాయిలో మరణాలు ఉండవచ్చని చెప్పి కార్మికులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి ఉంది. ఈ ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 70 నుంచి 80 మంది ఆ షిఫ్ట్ లో పనిచేస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వారిలో ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది బయటకు రావడం జరిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి సంబంధించి ఆచూకి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సహాయ చర్యలు మరికొంతసేపు కొనసాగితే మృతుల సంఖ్య విషయంలో అదేవిధంగా నష్టం విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడ్డవారు సుమారు 30 మంది పైగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం వారిని పటాన్చేరులోని ప్రైవేట్ ఆసుపత్రికి అదేవిధంగా మదీనాగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్ పేలిన సమయంలో ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఆ టైంలో ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి కాబట్టి గాయపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కెమికల్ పరిశ్రమ కాబట్టి ఆ కెమికల్ మీద పడ్డ వారంతా కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. కొన్ని వీడియోస్ లో మనం చూడొచ్చు, కొంతమంది అపస్మారక స్థితిలో కూడా పడిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. దట్టమైన పొగ అదేవిధంగా మంటల్లో కొంత వేడికి ప్రభావితం గురైన వారంతా కూడా అపస్మారక స్థితి స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయారు. వారందరినీ కూడా 108 అదేవిధంగా అంబులెన్స్ లో తరలించారు. కొంతమంది సుమారు 30 మంది పైగా గాయపడితే అందులో 8 నుంచి 10 మంది వరకు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యుస్తున్నటువంటి పరిస్థితి. అండ్ అంతేకాకుండా మొత్తము ఆ టైంలో ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారు, కొంతమంది కూడా చిక్కుకున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళని లోపలికి వెళ్లి తీసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ ప్రమాద ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 80 మందికి పైగా ఆ షిఫ్ట్ లో పనిచేస్తున్నారు కార్మికులు. కెమికల్ పరిశ్రమ కాబట్టి ఆ ఉదయం షిఫ్ట్ వచ్చిన వారు విధుల్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ 80 మందిలో సుమారు ఇప్పటి వరకు 30 నుంచి 40 మంది సురక్షితంగా బయటకు రావడం జరిగింది. మరికొంతమంది గాయపడడం జరిగింది. అయితే కొంతమంది సుమారు 10 నుంచి 15 మంది కార్మికులు ఆచూకీ ఇప్పటి వరకు లేదు. ప్రస్తుతం మంటలు కొంత అదుపులోకి వచ్చాయి కాబట్టి ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిశ్రమ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ రియాక్టర్లు కాస్త చల్లబడ్డ తర్వాత వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే రియాక్టర్లు అతి వేడిగా ఉంటాయి. పూర్తిగా చల్లారకుండానే లోపలికి వెళ్తే మరింత కూడా ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంటుంది. చుట్టుపక్కల రియాక్టర్లు కూడా కొంత వాటి వేడి తగిలితే అవి కూడా మళ్ళీ వెళ్ళిపోయే సమస్య ఉంటుంది. కాబట్టి కొంత అవి చల్లారిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నష్టం మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ పరశురామ్. ग्लास पूरा ग्लास पड़ा मतलब वो निकले फेंकिए क्या आप? अरे ओए डॉक्टर निकाल रहे बाहर, बाहर निकाल रहे, बाहर निकाल।